టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని బి అన్నారం గ్రామ ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం వినూత్న రీతిలో డబ్బు చప్పులతో శిథిలావస్థలో ఉన్న ఇంటింటికి తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ బి అన్నారం గ్రామంలో చాలా మందికి మిద్దెలు రేకులు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయని, వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని వేడుకున్నారు. కేవలం 13 మందికి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం సరైంది కాదన్నారు. గ్రామంలో చాలా మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉందని అప్లికేషన్లు పెట్టుకున్నామని అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పందించి మాపై కరుణ చూపించాలని ఇందిరమ్మ ఇళ్లను కట్టియాలని వేడుకున్నారు. కన్నీళ్లు తుడవడానికి, ఎండలో ఎండుతూ వానలు తడుస్తూ నడుస్తూ పేదల కన్నీళ్లు తుడవడానికి మన ముందుకు వస్తున్నటువంటి వినోదన్న గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాధలు తెలిసినవాడా పేదెవరు, అన్నను ఆ పేదెవరు, జనం మనిషివి జన ప్రభంజనానివి, జనం కోసమే జన బట్టిన కారణ జన్ముడవు, మా అన్న వినోదన్న అన్నను ఆ పేదెవరు, వినోదన్న నా పేదెవరు, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా వినోదన్నను గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా వినోదన్నను గన్నా, పలకరించి కోరు నూరి చూసిందా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా వినోదన్నను గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా వినోదన్నను గన్నావమ్మా, జనం జనడు కడుపులోన జీవి గల్ది కావాలని, జనములోన ముందు నీవు జంగు సైరను జనం దారిలుండాలని, జన్మంత జనం కోరు దారిలోని నడవాలని, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా వినోదన్నను గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా వినోదన్నను గన్నావమ్మా. సత్యనారాయణ అనే వ్యక్తిది. ఆయన ఇక్కడ ఉపాధి దొరక్క వేరే ప్రాంతాలకి మిర్చి కూళ్ళకి ఉపాధి కోసం వలస వెళ్ళిండు. ఇగో ఇట్లా శిథిలమై ఉన్న ఇల్లు, ఆ ఇంటి కోసం ఎంతో పోరాటం చేసిండు, కానీ జాబితాలో ఆయన పేరు లేదు. ఇటువంటి నిరుపేదలకి ఇల్లు ఇస్తే గవర్నమెంట్కి పెట్టిన లీడర్లకు పేరు ఉంటుంది, కానీ ఉన్నోళ్ళకు పెడితే గవర్నమెంట్కి కానీ స్థానిక ఎమ్మెల్యేకి కానీ పైన ఉన్న ముఖ్యమంత్రికి కానీ పేరు రాదు. ఇటువంటి నిరుపేదలను గుర్తించి వాళ్ళకి ఇల్లు మంజూరు చేయవలసిందిగా వేడుకుంటున్నాను. నాకు 2 పిల్లలు, ఇదిగో ఈ ఎండకు కడుతున్నా వాన కడుతున్నా, నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. నాకు ఫస్ట్ పేరు వచ్చింది, ఏంటి ఇకిలాగా ఫస్ట్ పేరు వస్తే తీసేసిరు కొన్నారు. నాకు ఎందుకు తీసేసిరు? నేను కష్టం చేసుకునే బతికేటోడిని, నాకు కష్టాన్ని చేత కాదు. కాబట్టి మీరు దయచేసి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరయ్యా. ఇప్పుడు 10 సంవత్సరాలు, నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ నాన్న ఇల్లు ఇచ్చింది ఇదే. మొన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నాం. అయినా కానీ మాది తీసేసారు. ఎందుకు తీసేసారు చెప్పమన్నా కానీ కార్యదర్శి చెప్పలేకపోయిండు. రెండోసారి ఇస్తామన్నారు, అయినా కానీ అది చెప్పలే. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ లేని వాళ్ళకి ఇవ్వలే. దీని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మాకు ఇల్లు కురుస్తుంది, ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. చనిపోయిండు, మాకు ఇల్లు లేదు, గుడిసే, పండుకుంటే కళ్ళల్లో మట్టి పడుతుంది, మా పరిస్థితి మంచిగా లేదు.
మా ఈ చూడబోతే మమ్మల్ని గోసం ఉంది మాకండి. మాకు ఏది అన్నా మీరు నిలబెట్టాలి, మాకు ఇల్లు ఇవ్వాలి, మాకు ఇల్లు చేయాలి. మీరు సాయం చేస్తేనే మేము బతకగలుగుతాం, లేకపోతే అన్యాయంగా రోడ్డు మీద మేము బయలైపోతాం స్వామి. చెప్పు నువ్వే ఇద్దరం ఇల్లు కావాలండి. ఇల్లు లేదేం లేదు, ఆకి లేదేం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరి. ఇంకా అలా పక్కన పడుతున్నా, పక్కన పడుతున్నా, ఏం లేదు. ఇల్లు గుడిసే కూలినాలు చేసుకొని పడుతుంది. ఈ కూలినాలు చేస్తుంది కూడా చేత కావట్లేదు. కాళ్ళ నొప్పులు ఇంటికానే ఉంటున్నాయి. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితా రిలీజ్ చేయడం జరిగింది. గతంలో మొదటి విడతలో జాబితాను విడుదల చేసిన గవర్నమెంటు అందులో ఉన్న పేర్లని కొన్నిటిని తారుమారు చేసి ఈరోజు రెండో జాబితాను రిలీజ్ చేసి అందులో ఒక 13 పేర్లని ఇల్లు తిరిగి ఎంక్వైరీ చేయడం జరిగింది. వచ్చిన ఆఫీసర్లను అడగడం జరిగింది. సార్, మరి గతంలో ఉన్న జాబితాకి ఇప్పుడున్న జాబితాలో మార్పులు జరిగినాయి, ఈ మార్పులు ఎందుకు జరిగినాయి ఏందని నిలదీస్తే గవర్నమెంట్ ఆఫీసర్లని సరైన సమాధానం రాలేదు. మేము కోరేది ఒకటే గవర్నమెంట్ని, ఇక్కడ వికలాంగులు, పేదవారు, సెంటు భూమి లేని నిరుపేదలూరు వాళ్ళు ఇల్లు వస్తుందన్న ఆశతోటి గతంలో ఎప్పుడో అప్పో సప్పో చేసి గుంటో అరగుంటో జాగా కొనుక్కొని ఉర్రు రెడీగా ఇల్లు వస్తుందన్న ఆశతోటి మొదటి జాబితాలో వాళ్ళ పేరుంది, ఇప్పుడు రెండో జాబితాలో వాళ్ళ పేరు లేదు, వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళకి ఇచ్చిరనేది తెలిసింది చూసాయిగా. కాబట్టి గవర్నమెంటు, ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు గత ఎలక్షన్లో ఒక పార్టీ కానీ ఏది కానీ చూడకుండా ఆయన సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటేసి గెలిపించారు. మరి ఈరోజు అందరి ఓట్లతోటి గెలిచి ఈరోజు వచ్చినాక మా పార్టీ వాళ్ళకే ఇస్తాం, మిగతా పార్టీ వాళ్ళకి ఇవ్వమని ఒక పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ కొంతమంది శక్తుల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు చెప్పిన పేర్లకే టిక్కులు కొట్టి ఇవే ఫైనల్ అయితే మిగతా వాళ్ళకి రావు, ఏమైనా చేసుకోండి అనే పద్ధతిలో ప్రవర్తించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కానీ ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందరి పేద ప్రజలు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరినీ కనిపెట్టుకుంటేనే ఒక ప్రజాప్రతినిధికి అనేది ఆ స్థానంలో కూర్చోగలుగుతాడు. కానీ మేము కొంతమందికే న్యాయం చేస్తాం, మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదనే పద్ధతిలో ప్రవర్తించడం దారుణం. ఇక్కడ వికలాంగులూరు, వితంతులూరు, పిల్లలు, 2 ఆడపిల్లలు ఉండి పెళ్ళిళ్ళు అయిపోయి కూలినాలు చేసుకొని బతుకుతుంటే ఆ గుడిసె కురిసే పరిస్థితి ఉంది. ఒక వికలాంగుడు ఉండు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 20 ఏళ్ళ నుంచి అన్నారన్న